రాష్ట్ర చరిత్రలోనే విషాదకర రీతిలో ఘోర పారిశ్రామిక ప్రమాదం ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్ శివారు పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో భారీ విస్ఫోటనానికి ఇప్పటి వరకు 36 మంది బలయ్యారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన సర్కార్ సీనియర్ ఐఏఎస్లతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇలాంటి ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై కమిటీ సిఫార్సు చేయనుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసెమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఔషధ పరిశ్రమలో జరిగిన పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటన జరిగినప్పుడు ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న వారిలో 5గురు సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న ప్లింత్ బీమ్లు సైతం విరిగి కుప్పకూలిపోవడంతో నష్ట తీవ్రత అనూహ్యంగా పెరిగింది. పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలోనే పేలుడు సంభవించింది. ఆ తీవ్రతకు ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడిందంటే పరిస్థితి తీవ్రతను ఊహించొచ్చు. ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టగా 11 అగ్నిమాపక శకటాలు మంటల్ని అదుపు చేశాయి. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సిగాచి సంస్థకు తెలంగాణ, మహారాష్ట్రల్లో పరిశ్రమలు ఉన్నాయి. పాసెమైలారం పారిశ్రామిక వాడలో దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ఔషధ తయారీ పరిశ్రమ ఉంది. ఇక్కడ ముడి సరుకును శుద్ధి చేసి మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే ఔషధాన్ని తయారు చేస్తారు. దీన్ని వివిధ ఔషధ తయారీ సంస్థలకు విక్రయిస్తారు. ఈ పరిశ్రమలో 4 బ్లాకులున్నాయి. ఇక్కడ మొత్తం 189 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. వీరిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సిబ్బందంతా యథావిధిగా విధులకు హాజరవగా కాసేపటికే స్ప్రేయర్ డ్రయర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఏం జరుగుతోందో తెలిసేలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. ఆ సమయంలో 147 మంది పరిశ్రమ ఆవరణలో ఉన్నట్లు అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఔషధ పరిశ్రమలో పేలుడు ప్రమాదాన్ని రేవంత్ సర్కార్ తీవ్రంగా పరిగణించింది. సీనియర్ ఐఏఎస్లతో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేసింది. సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో సహాయక చర్యల పర్యవేక్షణ కమిటీని నియమించింది. కమిటీలో సభ్యులుగా డీఆర్ఎఫ్ స్పెషల్ సీఎస్, కార్మిక శాఖ సీఎస్, హెల్త్ సెక్రటరీ, ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీలు వ్యవహరించనున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చేపట్టాల్సిన చర్యల్ని కమిటీ సిఫార్సు చేయనుంది. ఇవాళ పాసెమైలారం పరిశ్రమ ప్రమాద స్థలికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన పరిశ్రమను పరిశీలించనున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. కాలిపోయిన మృతదేహాలు, హాహాకారాలు చేస్తున్న క్షతగాత్రులు, శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న శవాలు, తమ వారి కోసం బాధితుల ఆర్తనాదాలతో పరిశ్రమ వద్ద పరిస్థితి భీతావాహంగా మారింది. శిథిలాల్ని తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతదేహాల్ని గుర్తుపట్టడానికి DNA పరీక్షలే దిక్కని వైద్యులు చెప్తున్నారు.